కష్టాలను సైతం ఇష్టంగా భరిస్తూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతున్న కర్షక మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అగ్రి క్లినిక్ కొడవటంచ. నేను మీ శ్రీనివాస్ వెంగళ. ఈరోజు వీడియోలో మనం మిరప నారు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుపోవడం వలన రైతులు చాలామంది నష్టపోతున్నారు. అలాంటి చిన్న చిన్న జాగ్రత్తల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నారు మనం దుక్కి సిద్ధం చేసుకున్న తర్వాత నారు పీకేటప్పుడు రైతు సోదరులు సుమారు ఒక అర్ధగంట నుండి గంట ముందు నీళ్లు పట్టిన తర్వాత అర్ధగంట తర్వాత మాత్రమే మొలకలు పీకేటట్టు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కూలీల కొరత అధికంగా ఉంది కాబట్టి వాళ్ళకు అందియాలనే ఉద్దేశంతో తొందరగా తీయడం జరుగుతుంది. నారు తీసేటప్పుడు కాండం దగ్గర ఇట్లా నీరు పట్టినట్టయితే వేర్లు డ్యామేజ్ కాకుండా వస్తాయి. మనం నారు తీసేటప్పుడు మొలకను ఇక్కడ గట్టిగా లాగకుండా నింపాదిగా తీసినట్లయితే మొలక డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నాటుకున్న తర్వాత వాతావరణం అనుకూలించక వర్షం పడక లేకపోతే టెంపరేచర్ వలన ఇక్కడ కణజాలం ఇట్లా పీకేటప్పుడు కణజాలం దెబ్బతినడం వలన ఎండవేడికి ఇక్కడ ఈ కాండం మొత్తం నలిగిపోయి మనం నాటిన తర్వాత కాండం కూరలాగా వచ్చి మొలకలు చనిపోతాయి. దీన్ని గమనించి తీసేటప్పుడు నింపాదిగా తీసినట్లయితే ఈ నష్టాన్ని మనం పూడ్చుకోవచ్చు. అలాగే కూలీలు ఒక కూలి ఎక్కువ అయినా మంచిదే. నాటేటప్పుడు ఈ వేరు పూర్తిగా భూమిలోకి దిగే విధంగా మంచిగా నాటినట్లయితే వేరు మంచిగా లోపలికి పోయి చుట్టూ వేర్లు మంచిగా వచ్చి వేరుకుళ్ళు రాకుండా పనిచేస్తుంది. అలాగే ఈ తల్లి వేరు ఇలా తిరగడం వలన మొక్క ఎదిగిన తర్వాత జెమినీ వైరస్, కుచ్చు లాంటివి వచ్చి మనకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులు ఈ చిన్న చిట్కాలను పాటించి నష్టాన్ని పూడ్చుకోవాల్సిందే కోరుచున్నాం. మనం తదుపరి వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.